భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్‌డే సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు మంచి గెలుపును సాధించుకుంది. ఈ సిరీస్‌లోని 3 మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రతి మ్యాచ్‌లో జట్టు బ్యాటింగు చేసింది, బౌలర్లు కూడా రాణించారు. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కొంతమంది భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అయితే ప్లేయింగ్ 11లో మొదటగా వాళ్ళ ఒక పేర్లు లేవు. అసలు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలన్న ఆలోచన కూడా లేదు బీసీసీఐ. కానీ అనూహ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించలేని ఒక ముగ్గురు ఆటగాళ్ల విషయంలో ఇప్పుడు భారత జట్టుకి ముఖ్యంగా బీసీసీఐ సెలెక్టర్లకు అగ్ని పరీక్ష ఎదురైంది. ఒకవేళ ఈ ముగ్గురు ఆటగాళ్ళలో ఎవ్వరిని తప్పించినా అంటే ఒకళ్ళని తప్పించినా కూడా భారత జట్టు గెలవడం అనేది గోడ మీద రాసి పెట్టుకోవడమే. మరి ఆ ఆటగాళ్ళలో ఫస్ట్ ఆటగాడు ఎవరు అంటే హర్షిత్ రాణా. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీలోకి వచ్చేశాడు. అతను ఇటీవల బాగా రాణించాడు. ఈ కారణంగా అతను జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా క్రమం తప్పకుండా ఆడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అతను మిడిల్ ఓవర్‌లో వికెట్ తీయగలడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 వన్డేలలో ఇందుకు గల కారణాన్ని చూపించాడు. టీమిండియాకు మిడిల్ ఓవర్‌లో వికెట్ తీయగలిగే బౌలర్లు అత్యవసరం. అందుకనే హర్షిత్ రాణాని పక్కకు పెట్టే అవకాశం గానీ, ఆస్కారం గానీ లేదు. ఇక నెక్స్ట్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ కారణంగా అతను మొదటి వన్డేలో ఆడకపోవడం లేదని ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే విరాట్ కోహ్లీ వస్తే తను రాడా? తను వస్తే విరాట్ కోహ్లీ రాడా? అన్న సందిగ్ధంలో పడ్డారు. అయితే అయ్యర్ ప్రస్తుతం సూపర్ డూపర్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే అతన్ని ప్లేయింగ్ 11 నుంచి తప్పించడం అంటే పెద్ద నేరం, క్షమించరాని ఘోరం అని కూడా చెప్పొచ్చు. సో, శ్రేయస్ అయ్యర్‌ని తప్పించే అవకాశం లేనట్టే. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్. తను బ్యాటింగ్ చేయలేకపోవటం వల్ల తరచూ జట్టులో కోల్పోతూ ఉండేవాడు తన స్థానాన్ని. అయితే కుల్దీప్‌కున్న అత్యద్భుతమైన వికెట్ తీసే సామర్థ్యం ఇతర ఏ భారత స్పిన్నర్‌లోనూ కనిపించదు. ఏ భారత జట్టు మ్యాచ్‌లో అయినా అతను చాలా కీలకంగా మారుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 వన్డేల్లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కుల్దీప్ తన 8 ఓవర్‌లో 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అతనిలాంటి వికెట్ తీసే బౌలర్లు ప్లేయింగ్ 11లో తొలగించడం చాలా పెద్ద తప్పు.